అండ్ అలాగే దండపాణి గ్రూప్స్ నిర్వహిస్తున్న ఈ అందమైన కార్యక్రమానికి అలాగే సపోజ్ క్రిస్మస్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా లోయలలో కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో కనికరము గలదేవ నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలసడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలసడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
Hello. Hi, it's Mabel from.
చేసిన ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీనివాస్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వావ్, మొదలుగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మీతోనే స్టార్ట్ అయింది. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు. మరి ఇంతవరకు రాయలసీమలో మొట్టమొదటిసారిగా చేస్తున్నారండి ఈ ఈవెంట్. ఏ సంస్థ చేయలేని ఈ ఈవెంట్ని మీరే ముందుగా చేస్తున్నారు. అసలు ఈ మెయిన్ థీమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీరు మాట్లాడవలసిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం. చాలా చక్కటి సమయాన్ని వెచ్చించి కుటుంబపరంగా కుటుంబంతో ఇచ్చేసిన ప్రొద్దుటూరు ప్రజానికారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా దండపాణి సంస్థ తరపున మరియు ఎస్ఎస్ మాల్ తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో ఉండే మన క్రైస్తవ సోదరుల సహకారంతో, కొంతమంది ఊరి పెద్దల సహకారంతో కొన్ని ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ మాల్లో జరపాలి. ప్రతి శనివారంన ఈ విధంగా నిండుగా జనాలను ఎస్ఎస్ మాల్లో నింపాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ మాల్ కమిటీ వారు మరియు ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి మా దండపాణి సంస్థల ద్వారా ఈ ప్రోగ్రాన్ని నిర్ణయించాం. ఈ డిసెంబర్ 6వ తారీఖున సింగింగ్ కాంపిటీషన్ చేశాం. డిసెంబర్ 13వ తారీఖున సెకండ్ రౌండ్ సింగింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్ చేసి ఈరోజు విజేతలని అందరి ముందు ప్రొద్దుటూరు ప్రజానికమంతా వాళ్ళ గలం వినే విధంగా, వాళ్ళ టాలెంట్ను చూసే విధంగా ఈరోజు ఫైనల్స్ జరపబోతున్నాం. చిన్న పిలుపుతో ఇంత శుభారంభాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా మా కృష్ణారెడ్డి గారు కూడా మెయింటెనెన్స్ అంతా చూస్తారు. అన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా కుర్చీలు ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రా తెప్పిస్తూ ఉండే పరిస్థితి ఏర్పడింది. చాలా సంతోషం. ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయగలిగితే తప్పకుండా వచ్చే మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఇప్పుడు తిరుగు తీసుకొని వచ్చి ప్రతి శనివారం అందరం ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసే విధంగా తీసుకొని వస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి అవకాశంలో యాంకర్గా ప్లస్ నా స్నేహితుడు సుధాకర్ రెడ్డి, రూప గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం అంతా నడుస్తూ ఉంటుంది. జడ్జెస్గా మా చిట్టిబాబు గారు, ప్రభు గారు, వసంత్ గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళ ద్వారా జడ్జిమెంట్ జరిగి 8 గంటల సమయానికి, ఇంకొక గంటన్నర సమయానికి మన ఊరి పెద్ద ఆయన, అందరికీ తెలుసు ఆయన ఇంటికే పెద్ద ఆయన కాదు, మన ఊరికి పెద్ద ఆయన, మన ప్రియతమ నాయకులు నంద్యాల వర్ధనరెడ్డి గారు 8 గంటలకల్లా ఈ ప్రాంగణానికి ఇచ్చేస్తారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ ద్వారా ప్రొద్దుటూరు పట్టణాలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పండగని ప్రారంభోత్సవం చేయబోతారు పెద్దవాళ్ళ చేతుల మీదుగా. అదే కాకుండా అంత లోపల ఈ సింగింగ్ కాంపిటీషన్ మరియు మిగతా కాంపిటీషన్స్లో విన్నర్స్ కూడా పెద్దవాళ్ళ చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంకా సమయం వాస్తవంగా గంట మనం లేట్ చేసుకున్నాం కాబట్టి, చలికాలం కాబట్టి 9కే వెళ్ళాలని కోరిక ఉంటుంది సహజంగా. కాబట్టి త్వరగానే మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. 6 నుంచి 14 సంవత్సరాల కేటగిరీతో ఒక సింగింగ్ కాంపిటీషన్ తెచ్చాం. 15 to 21 సెకండ్ కేటగిరీ, 21+ మూడవగా కేటగిరీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకొక 1.5 hour టైం పెద్దవాళ్ళు వచ్చే లోపల నిర్ణయం చేయాలి. కాబట్టి ఫస్ట్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్సులతో స్టార్ట్ చేద్దామని సుధాకర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రూప్ డ్యాన్సుల ద్వారా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ తీసుకుంటాం. తర్వాత డ్రెస్సింగ్ కాంపిటీషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. సో డ్రెస్సింగ్ కాంపిటీషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా స్టేజ్ ఎక్కుతారు. అక్కడి దాకా ఒక ర్యాంప్ వాక్ లాగా చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్లో, బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చారో వాళ్ళకి కూడా మంచి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ డ్యాన్స్ ద్వారా ఈ ప్రోగ్రాన్ని ప్రారంభిద్దాం. దాని తర్వాత డ్రెస్సింగ్ కాంపిటీషన్, తర్వాత సింగింగ్ కాంపిటీషన్లోకి వెళ్దామని, తర్వాత ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ను ఎంజాయ్ చేద్దామని ఆశిస్తున్నా. అలా స్టైల్గా ఆహా,
వావ్. వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా తారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలసా
వావ్, మా ఫినిషింగ్ టచ్. Nations rise, join the triumph of the skies. With angelic hosts proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Savior reigns. Let men their songs employ. While fields and floods, rocks, hills and plains repeat the sounding joy. Repeat the sounding joy. Repeat, repeat the sounding The glories of his righteousness and wonders of his love, and wonders of his love, and wonders, wonders of his love. To the world, the Lord is come. Let earth receive her Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing, వావ్, గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమ చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో, రారాజు మెస్సయ్య పుట్టాడు రో. పుట్టాడు పుట్టాడు రో, రారాజు మెస్సయ్య పుట్టాడు రో.
పూసే తూరుపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే కూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం
బాయ్. కరుణాత్ముడే కదిలొచ్చాడే అరుణోదయుడే అరుదించాడే కరుణాత్ముడే కదిలొచ్చాడే అరుణోదయుడే అరుదించాడే
హలో అలా కొద్దిగా కొద్దిగా అలా కాదు. ఎలా కాదు. హలో అలా సరే సరే మరి మరి అది కాదు. ఏది కాదు. సరే కానీ సరే కానీ ఈరోజు రేపు అలా కాదు. ఎలా కాదు. ఈరోజు ఎల్లుండి అలా కాదు. ఎలా ముందుగా వెనకాల అది కాదు. ఏది కాదు. సరే ఫస్ట్ సెకండ్ హలో అలా సరే కానీ సరే కానీ కొద్దిగా కొద్దిగా హలో హలో అలా అలా చాలు 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 నేను చెప్తా. నేను చెప్తా. సరే కానీ సరే కానీ మరి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫోన్ చేయడానికి. అరే వచ్చేది కదా మన అరవింద్ స్టోర్స్ సపోజ్ క్రిస్మస్ సందర్భంగా మరి దండపాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గారు మన శ్రీనివాస్ కుమార్ గారు కుమార్ గారు అక్కడే కూర్చున్నారయ్యా. కూర్చున్నారా? బాగున్నారా? బాగున్నారులే కానీ అక్కడే ఉన్నారు. ఎవరు? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు నమస్కారం. ఓకే మన అలాగే వీళ్ళందరూ కూడా చెప్పేసి ఏం చెప్పాలి. వెల్కమ్ చెప్పు. ఎలా ఏ సాయంత్రం అయింది కాబట్టి చక్కగా ఇంగ్లీష్లో గుడ్ నైట్. కొట్టేటప్పుడు కాదు వెళ్ళేటప్పుడు చెప్పాలి. గురుగారు బాగున్నారా? బాగున్నారా? ఒకసారి ఏమైపోయింది. ఎందుకని ఇందాక నుంచి విజిల్ వేస్తానే ఉన్నారు. విజిల్ వేస్తూనే ఉన్నారు. ఆ, ఎందుకని ఇందాక టీ దాకా వచ్చారులే. టీ తాగొచ్చారా? ఆ, ఎందుకని 9 దాటిందిగా. 9 దాటితే టీ అయితే టీ తాగల. సరే కానీ అందరికి వెల్కమ్ చెప్పు. ఎలా చక్కగా పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఒక చూసావా ఏంటి మళ్ళీ వేసాడు ఏంటది విజిల్. విజిల్? సరే చక్కగా అందరికి వెల్కమ్ చెప్పు. ఎలా పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఆడలు కూడా వచ్చారా? సరే వచ్చారులే కానీ చక్కగా గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అరే నోర్మి ఏంటి అటు పళ్ళు ఊరిపోయి. పళ్ళు ఊడిపోయినాయి. ఎందుకు ఊడిపోయినాయి? ఎవరో కొట్టారు. అలాగే చక్కగా చెప్పు. ఓకే గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. అరే జెంటిల్మెన్స్ కూడా ఉన్నారా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు నేను తంతారు. నన్ను కాదు మరి నిన్నే. నన్ను ఎందుకు తంతారు? నన్ను తీసుకొచ్చావు. అలాగే నేను చెప్పినట్టు చెప్పు. ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ మెంటల్మెన్. మెంటల్ మెన్ అంటే నేను తంతారు. అలాగే సరే పంచి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పిల్లలందరికీ పెద్దలకి పిల్లలకి అంటే పెద్దలంటే పిల్లలు అంటావు. పిల్లలకి ఎందుకని చెప్పాలి? వాళ్ళంటే నీకు ఎందుకంత ఇష్టం? నీటి బాల బాలికలే ఇటు బాల బాలికలు. చోట భార్య భర్తలు. తప్పు అలా అనకూడదు. ఎలా అనాలి? ఇటు బాలలే రేపటి భావి భర్త పౌలలు. ఎవరన్నారు? చాచాని ఎవరున్నారు? తప్పులు అనకూడదు. అక్కడ గౌరవులు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నువ్వు కాస్త బుద్ధిగా ఉండాలి. ఓకే ఓకే సరే మరి అలాగే శ్రీనివాస్ కుమార్ గారు ఏంటి ఏం చేస్తున్నారు చూస్తున్నా. ఆయన చక్కగా కూర్చొని చూస్తున్నారు. చూస్తున్నారులే కానీ సరే ఇప్పుడు ఒక చిన్న పాప పిలుస్తుంది, మాట్లాడతావా? చిన్ని బాబద్దయ్యా మరి కనీసం కాలేజ్ కాలేజ్ అంటే కాళ్ళు ఎరగొడతారు. ఎవరైనా ఒక చిన్న పాప, ఒక చిన్న పాప ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఎవరు రావట్లే. నిన్ను చూసి భయపడి ఎందుకని? గుండేసుకుని ఇలా ఉన్నావుగా. నేనేం విధంగా లేదు. బాగా వచ్చింది. అయ్యో ఇట్రా రా. ఎవరైనా ఒక పాప బాగా వచ్చింది. అయ్యో ఎవరైనా ఒక పాప రావట్లేదు. అర్జెంటుగా క్యాబ్ పెట్టుకో. నేను క్యాప్ ఎందుకు? గుండేసుకుని ఇలా ఉన్నావు. అలాగేం కాదు. వచ్చా వచ్చేస్తుంది. అయ్యో వచ్చేస్తున్నా.
వచ్చిందమ్మా వయ్యారు ఇట్రా లాగా ఏమైంది నవ్వుతుంది. నవ్వుతే సిగ్గేదా సిగ్గుపడకూడదురా నీకు లేదా ఏంటది సిగ్గు? ఇప్పుడు సమస్య సిగ్గు కాదు, పాప వచ్చింది మాట్లాడు. వామ్మో! ఏమైందిరా నవ్వుతుంది అయ్యా. ఎందుకు నవ్వుతుంది? నిన్ను నచ్చినట్టున్నా. నచ్చలేదు ఇట్రా రాను రానంటూనే చిన్నది ప్రియ చిన్నది గాలాలు కొడుకు వచ్చే చిన్నది హై, హై, హై. మాటల తర్వాత ముందు మాట్లాడు. వాళ్ళు జడారి వాళ్ళు. పాటలకు ముందు మాట్లాడు. హాయ్, హాయ్ నీ పేరు? బ్లెస్సీ. బ్లెస్సీ. నా పేరు తెలుసా? తెలీదు. మహేష్ బాబు. మహేష్ బాబు తెలుసా? తెలీదు. ఏ క్లాసు? 9th. నీ 10th. ఏంటో క్లాస్ ఎక్స్ట్రా చెప్తున్నా. ఎందుకన్నా మంచిదని. మీ అమ్మగారు ఎక్కడున్నారమ్మా? అక్కడ ఉన్నారు, అది తెలుసా? మా అక్కయ్య గారే. అక్కయ్య గారు బ్లెస్సీ ఇక్కడ ఉంది. నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు, జాగ్రత్త. తన్నేరు అనుకో ఎక్కడో పడతావు. ఎక్కడ విజయవాడ పడి తలమన్నాడు. అలాగా బ్లెస్సీ, హాయ్. నేను నీకు నచ్చానా? నచ్చలేదు. చూసావా నచ్చానంట. అక్కయ్య గారు నచ్చానంట. నచ్చలేదని చెప్పింది. నీకు తెలుసా ఏంటది? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు. అంటే నచ్చలేదు నచ్చానని. అవునా? ఆ, సరే మళ్ళీ అడుగు. నచ్చానా? నచ్చలేదు. నచ్చావు. చూసావా నచ్చానంట. అక్కయ్య గారు ఇందాకేదన్నా నీకెందుకు నా ఇష్టం. బ్లెస్సీ, చెప్పు. రోజు స్కూల్కి వెళ్తావా? వెళ్తా. రోజు ఆ, రోజు ఆ, సండే ఆ. సండే వెళ్తావా? రోజు వెళ్ళకూడదు, మరి సండే వెళ్ళాలి. సండే ఎందుకు? ఆడుకోవడానికి. నువ్వైతే పిల్లలతో సంవత్సరం కోసం. పిల్లల్ని అలా పాడు చేయకూడదు. పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు మంచి మంచి విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి? పిల్లలు రోజు పొద్దున్నే 10 గంటలు లేగాలి. సరే ఇంకా ముందు లేగాలి. 9 గంటలకి, ఇంకా ముందు 8 గంటలకి, ఇంకా ముందు 7 గంటలకి. ఇంకా ముందు నీకు పడకూడదు ఎందుకు? బ్లెస్సీ వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోయింది అయ్యా. సరే ఇప్పుడు చిన్న బాబు వస్తాడు, మాట్లాడు. హాయ్. హాయ్. హలో. హలో. ముందు చిప్ పెట్టుకోరా. దిచ్చా ఏమైంది? షర్ట్ ఎత్తేస్తాడు. అలా కల్పించే చక్కగా మాట్లాడు. హాయ్. హాయ్. నీ పేరు? అనిల్. అనిల్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పు. 10th క్లాస్. 10th క్లాస్. ఎన్నో సంవత్సరం? ఇప్పుడే. ఇప్పుడేనా? ఇప్పుడే పుట్టావా? ఆహా. నెక్స్ట్ మంత్ ఏ క్లాస్? 10th. నెక్స్ట్ మంత్ 10th. 10th. అరే ఇట్రా. రోజు స్కూల్కి వెళ్తావా? రోజు రోజు స్కూల్కి వెళ్ళవా? వెళ్ళాను. మానేసావా? మనేష్. పెళ్ళి ఎప్పుడు? మన్నాడు. బాబు ముదిరిపోయాడయ్యా. వదిలిపోయాడా? కదా. నీకు లెక్కలు వచ్చా? 2 2 ఎంత? 70. ఎలా? సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి ఒక రెడ్డిగా పనిచేస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో తొంగి చూసి ఘర్షణమైన వాతావరణం, అశాంతిని రూపుమాపి శాంతిని నెలకొల్పినటువంటి మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు నంద్యాల వరదారెడ్డి గారు 6 సార్లుగా ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరుకి నియమింపబడ్డారంటే ఆయన యొక్క నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ఆరోగ్య పద్ధతులు, ఆహార పద్ధతులు, మాట అన్ని కూడా ఆదర్శవంతంగా ప్రతి ఏజ్ వారికి ఉన్నాయని చెప్పడానికి సందేహం ఏమాత్రం లేదు. వారితో ప్రయాణం చేస్తే ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో దగ్గరుండే వారికి మాత్రమే తెలుస్తుంది. చూడచక్కటి సౌందర్యం, చూడచక్కటి మాటతో గౌరవపరిచే విధంగా ఉండే మా పెద్ద ఆయన ఊరి పెద్దగా అందరికీ పెద్ద ఆయన అయ్యారు. వారి ఇంటికే కాకుండా ప్రొద్దుటూరు కుటుంబానికి పెద్ద ఆయనగా పిలువబడే నంద్యాల వరదారెడ్డి గారిని మనస్ఫూర్తిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు జరగబోయే సపోజ్ క్రిస్మస్ కార్యక్రమానికి క్రైస్తవ సోదరులందరికీ కూడా మీ యొక్క సూచనలు, బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా మన పెద్ద ఆయన్ని అందరం గట్టిగా చెప్పడం ద్వారా ఆహ్వానిద్దాం.
గట్టిగా చప్పట్లు కొట్టి పెద్దవారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. కామరాజ్ శ్రీనివాస్ కుమార్ గారు ప్రొద్దుటూరు వ్యాపార రంగంలో ఓ విలక్షణమైనటువంటి విధవులు కలిగిన వ్యక్తి శ్రీనివాస్ కుమార్ గారు. అరవింద్ స్టోర్స్ సపోజ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఈ విధంగా క్రిస్మస్ మనకి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా వ్యాపారం చేసి కేవలం లాభాలను మాత్రమే ఆర్జించకుండా వచ్చే లాభంలో అనేక కస్టమర్లకు కూడా సగం రిటర్న్ ఇచ్చే తత్వం వారిది. మరి ఈరోజు డబ్బు ఎవరికి ఇచ్చేది కాదు, అనేక రకాల ఆఫర్స్తో ప్రతి ఒక్కరికి అందుబాటులో తన యొక్క వ్యాపారం ఉండే విధంగా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ ప్రభుకుమార్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ గారి అమృత స్థలం మీదుగా తర్వాత కార్యక్రమాన్ని శ్రీనివాస్ కుమార్ గారు కొనసాగిస్తున్నారు. కామరాజ్ శ్రీనివాస్ కుమార్ గారు రాజేశ్వరి గారు శ్వేతా గారి సాధనలు ఆహ్వానిస్తున్నారు. సంతోషమైన సాయంత్రంలో అందరం కూర్చోన్నాము. ఇంకా ఈ కార్యక్రమానికి ఇంకొక వెలుగు వచ్చింది. ఆ వెలుగు మన అందరి చేత పిలువబడే మన పెద్ద ఆయన రావడం చాలా సంతోషం. గట్టిగా ఇక్కడ ఉండే అందరూ గట్టిగా చెప్పడం ద్వారా పెద్ద ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. కుటుంబ సమయం కానీ మనకి ఇచ్చారు. వారి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ శుభ సాయంత్రం ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. వారి యొక్క ఇందాక ఏవీలో చెప్పినట్టు ఏమి నేర్చుకోవాలన్నా పెద్ద ఆయన గురించి చాలా నేర్చుకోవచ్చు. ఆ నీతి అనొచ్చు, నిజాయితీ అనొచ్చు, నిరాడంబరం అనొచ్చు, ఎన్ని పదాలకైనా కూడా అర్థం మనకు మన పెద్ద ఆయన గుర్తొస్తారు. దీంట్లో సందేహం ఏమాత్రం లేదు. 80 సంవత్సరాల దాటిన వయసులో కూడా ఈరోజు కూడా మేము ఆశ్చర్యపోతాం. 20-30 సంవత్సరాల వాళ్ళు ఇంట్లో చలికి పట్టుకుని ఉంటే 5-6 గంటలకే ఉదయానికల్లా మన రాయలకోటకి వచ్చే స్విమ్మింగ్లో మాతో అంతా పోటీ పడుతూ పెద్ద ఆయన మాకు ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. కాబట్టి చక్కగా దేవుడు ఇంకా మంచి ఆశీస్సులు ఇచ్చి మంచి ఆయురారోగ్యాలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా దండపాణి సంస్థల తరఫున మరియు ఎస్ఎస్ మాల్ యాజమాన్యం తరఫున, ఎస్ఎస్ మాల్లో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి తరఫున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. పెద్ద ఆయన తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ మాకు ఇంకా మా యంగ్స్టర్స్ అందరికీ, యువతరానికి అంతా కూడా తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఎస్ఎస్ మాల్లో కొద్దిగా క్రౌడ్ పుల్లింగ్ కార్యక్రమాలు, ప్రతి శనివారం ఏదో ఒక ఈవెంట్ చేసి జనాలకి మంచి ప్రోగ్రామ్స్ ఇద్దామనే తలంపుతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే మన యాజమాన్యం తరఫున కృష్ణారెడ్డి గారు, మన హరి, మిగతా అందరూ కూడా సపోర్ట్ చేసి మొదటి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఆ కార్యక్రమానికి మీరు వచ్చి కొత్తవన్నీ తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎస్ఎస్ మాల్ రాయలసీమ చరిత్రలోనే 2-3 లక్షల స్క్వేర్ ఫీట్ మాల్ రాయలసీమ చరిత్రలో లేదు. ఇది 7-8 సంవత్సరాల క్రితమే పెద్దవాళ్ళందరూ ప్రణాళిక వేసి 2-3 లక్షల స్క్వేర్ ఫీట్ మాల్ని తయారు చేశారంటే చిన్న విషయం కాదు. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో మీరందరూ కూడా 4 సినిమా థియేటర్లు పైన ఓపెన్ కాబోతున్నాయి. ఆ కార్యక్రమాలు చూడబోతారు. రేపు 31st సెలబ్రేషన్స్ చూడబోతారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడబోతారు. ఆ విధంగా ఏ పండుగను కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, ఇక్కడికి వస్తే కనీసం ఎంటర్టైన్మెంట్ లేదా ఫ్రెండ్షిప్ అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చే విధంగా సిటీస్లో ఏ విధంగా అయితే మాల్స్లో చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడానికి సిద్ధపడితే, మొట్టమొదటి కార్యక్రమంని మన క్రిస్మస్ కార్యక్రమాన్ని తీసుకొని సపోజ్ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సపోజ్ క్రిస్మస్కి చుట్టుపక్కల 60-70 కిలోమీటర్లు ఉండే 70-80 చర్చెస్ విజిట్ చేసి పాస్టర్స్ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని, ఊరి పెద్దల సలహాలు సంప్రదింపులు తీసుకొని సింగింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, పాస్టర్స్కి ఎలక్యూషన్ కాంపిటీషన్, డ్రెస్సింగ్ కాంపిటీషన్ మరియు డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్నీ కూడా పెట్టి ఈరోజు 3వ ప్రోగ్రాం చేస్తున్నాము ఈ మాల్లో.
కాబట్టి ఇంత విశేషంగా వచ్చినటువంటి జనాభా అందరికీ కూడా మరొకసారి దండపాణి సంస్థల తరపున మరియు ఎస్ఎస్ మాల్ కమిటీ తరపున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మన పాస్టర్ గారిని ఈ సపోజ్ క్రిస్మస్ కార్యక్రమం ఈ వారంలో క్రిస్మస్ జరుపుకోబోతున్నాం రేపు రాబోయే శని ఆదివారాల్లో. సో పాస్టర్ గారిని ఒక 2 నిమిషాల్లో ఈ సభను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత పెద్దవారు మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ సెరమనీ చేసిన తర్వాత పెద్దవారి సమయం ఇవ్వడమే మనకు చాలా గొప్ప. తర్వాత మన కాంపిటీషన్స్ అన్నీ మనం నడుస్తూ ఉంటాయి. ఎవరు కూడా లక్షణంగా అందరూ ఉండి ఈ కార్యక్రమం 1 గంట లేట్ అయినా పర్లేదు, మంచి విజేతలన్నీ టాలెంట్స్ని చూద్దామనే చేసిన ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానిస్తారని మరొకసారి ఆశిస్తూ పాస్టర్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుచున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రొద్దుటూరులో దండపాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్యం సపోజ్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా చేయడం నిజంగా హర్షించదగిన విషయం. మన ప్రొద్దుటూరు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని మతాల సమ్మేళనం, వారు అందరినీ గౌరవించగలిగినటువంటి ఒక ఎమ్మెల్యేగా పేరు గడించిన అలాంటి పెద్దలు ఈ సెమీ క్రిస్మస్కి వచ్చి యావత్ క్రైస్తవులకు అందరికీ వారు ఆశీస్సులు అందించడం, ఇది నిజంగా యావత్ క్రైస్తవ లోకం అంతయు గౌరవనీయులు మరి నంద్యాల వరదరాజరెడ్డి సార్ గారికి శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. నిజంగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి వాక్యమును మరి దండపాణి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా క్రీస్తు పుట్టిన సంగతిని కాంపిటీషన్స్ ద్వారా మరియు క్రిస్మస్ గీతముల మరి డ్యాన్సుల ద్వారా నృత్యముల ద్వారా అనేకమైన ప్రోగ్రామ్స్ ఇంత ప్రొద్దుటూరు నడిబొడ్డులో ఎస్ఎస్ మాల్ సమక్షములో నడిపించడం ఇది నిజంగా హర్షించదగినటువంటి విషయం. నిజమే, పరమాత్ముడే మానవుడై ఇలా జన్మించినటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. అలాంటి మహా దైవత్వము కలిగిన యేసుక్రీస్తు మానవ శరీరధారిగా భూలోకమందు జన్మించిన ఒక గొప్ప శుభదినం. సాధారణంగా మనిషి దేవుణ్ణి వెతుకుతాడు, కానీ క్రైస్తవ్యంలో దేవుడే మనిషిని వెతకగలుగుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు భూలోకమందు జన్మించగలిగాను. నిజమే, మరి మనకు భగవద్గీతలో కూడా ఓ చక్కటి మాట, మనిషి భగవంతుని చేరడానికి 3 మార్గాలు ఉన్నాయి అని రాయబడుతూ ఉంది. ఒకటి కర్మ మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది భక్తి మార్గం. ఈ 3 మార్గాల ద్వారానే మనిషి దేవుణ్ణి చేరుకోగలుగుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేనే ఆ మార్గము అని. కాబట్టి మనమందరం యేసు మన కొరకై స్థాపించిన అట్టి మార్గము ద్వారా భగవంతుని చేరగలుగుటకు ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఆ యేసు చూపించిన ప్రేమతో మన జీవితాలను పావనము చేసుకొని మరి ఈ విధంగా కార్యక్రమములన్నీ చూడముచ్చటగా నిర్వహించిన యాజమాన్యులందరికీ తలలు వంచి సిఎస్ఐ గోల్డెన్ జూబ్లీ సంఘము తరపున ఆ సంఘ డివిజనల్ చైర్మన్గా వారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ, మీరు ఏ కార్యము తలపెట్టినా మరి భగవంతుని ఆశీస్సులతో ఇంకా ఘనంగా రాబోయేటటువంటి సంక్రాంతి పండుగ అయితేనేమి, 31st సెలబ్రేషన్స్ అయితేనేమి, మరి మనమందరము చక్కగా ఈ స్థలంలో కూర్చొని తిలకించాలని ఆ దేవుని పేరట కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియపరుచుకుంటూ ఈ చిన్ని మాటలను నాకు ఇచ్చినందుకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చర్చిలకు పిలుచుకొని పోయి వాళ్ళకు ప్రపంచమైన జ్ఞానాన్ని నేర్పించి భక్తి మార్గాన్ని వాళ్ళకు నేర్పుతూ ఉంటారు. కాబట్టి ఎంత మనము విశ్వాసపాత్రంగా మనం సేవ చేస్తామో అంత దేవునికి దగ్గర చేరుకుంటామనే నమ్మకం వాళ్ళకి. కాబట్టి మనం యేసు ప్రభు గారు మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నాము. మరి అందరూ కూడా సేవాభావం కలిగి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా నిజాయితీని జీవితంలో వదిలిపెట్టకూడదు. ఈ నిజాయితీనే జీవితాన్ని మనం తీర్చిదిద్దుతుంది.
మనం ప్రతి ఒక్కరికి ఒక 100 సంవత్సరాలు పెట్టినారు. మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏమంటే రేపు తెల్లవారేసరికి మనం బతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే రేపు అది చేయాలి, మొన్నటి చేయాలి, పనిలో చేయాలని అనుకుంటాం. కాబట్టి మనం చనిపోయే రోజుకు ఒక రోజు తెల్లవారేసరికి ఒక రోజు దగ్గర పడతామని అనుకోవడం లేదు. అది మన మానవ జీవితంలో మనందరికీ ఎన్ని సంవత్సరాలు పెట్టింటాడో దేవుడు డెడ్ లైన్ అనేది ఉంటుంది. ఆ డెడ్ లైన్కు ప్రతిరోజు తెల్లవారేసరికి ఒక రోజు తగ్గిపోతాం అనేది మనం అందరూ గ్రహించి 4 మంచి పనులు చేయాలనేది ఆలోచించాలి. ఎవరైనా కూడా 4 మంచి పనులు అంటే దేవుడికి దగ్గర అయ్యే పనులు. మనం ప్రజలకు సేవ చేస్తే అది కూడా ప్రజల సేవలో దేవునికి దగ్గర చేరుకుండొచ్చు. ఏదైనా కూడా ఈ ప్రపంచము ఇది శాశ్వతం, మనం అశాశ్వతం. ఒక 100 సంవత్సరాలు ఆయుష్ పెట్టినాడు. ఆ 100 సంవత్సరాల్లో 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 100, 105 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కానీ మన అశాశ్వతమైన దీంట్లో ఇది నాది అది నాది అనేది అందరము ప్రాకులాడుతుంటాం. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనొచ్చు, ఏళ్ళ బ్రహ్మసిద్ధి వెర్రి మనసా, కాలుని వలలోన చౌక చిక్కితివి కడతేరుటే వెర్రి మనసు అనే అంట. ఈ కాలుని వలలో మనం అందరం ఉన్నాము. ఏది మంది కాదు, అన్నీ అశాశ్వతము. మనం జీవించడానికి రోజులు భక్తి ప్రసిద్ధులతో దేవునికి గొప్ప జన్మనిచ్చింది దేవుడు. మన దేవుడు మనం ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. కుక్కలాగా గాడిదలాగా పెట్టేయకుండా ఒక మానవ జన్మ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవునికి ఉంది. అటువంటి జన్మనిచ్చిన దేవునికి నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆయన నిరంతరం ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆయన మనసులో మనం ఎవరి కుల మతాలకు సంబంధించిన వాళ్ళకి దేవుళ్ళకు సంబంధించి వాళ్ళందరూ భక్తి విశ్వాసాలతో ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలియజేయాలి. కుక్కో గాడిదో లేకపోతే చేపో తీపో నేను తింటాం. ఇంత గొప్ప జన్మ ఇచ్చినాడు మానవునికి. కాబట్టి మనం అందరం ఈ దేవుడు ఇచ్చిన జన్మకు సార్థకత చేసుకుని మనమందరం కూడా జీవనం సాగించాలని కోరుకుంటూ, మరి ఇది కొత్త సాంప్రదాయాన్ని దండపాణి కుమార్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినారు. 25వ తారీఖు కదా క్రిస్మస్. 25వ తారీఖులో అడ్వాన్స్గా ఈ క్రిస్మస్ జరిపి మనందరిలో ఉత్సాహాన్ని కలిగజేసినాడు. అదే మాదిరిగా సంక్రాంతి మిగతా పండుగలు కూడా చేస్తామని చెప్తున్నారు. మంచిదే, మంచి సాంప్రదాయం, ఇది కొత్త సాంప్రదాయము. కాబట్టి మనం 10 రోజుల్లో 2026 సంవత్సరానికి చేరుకోబోతున్న ఈ సందర్భంగా పాతగా మనకు అంతా మంచి జరిగింది అనుకోపోవాలా, కొత్త సంవత్సరంలో ఇంకా మంచి జరుగుతుందని కూడా మనం కోరుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరము ప్రభు యేసుక్రీస్తు ఎంత నిరాడంబరతగా జీవించినాడు, ఎంత హింసను భరించి ఆయన పాపుల్ని క్షమించగలిగినాడు అనేది ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే, ఒక మాటను గుర్తుపెట్టుకుంటే మనం అదే మనసులో తలుచుకుంటే అంత ఓర్పు అవన్నీ కూడా మనకు వస్తాయి. మనం భరించగలిగే శక్తి దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం నిరంతరము దేవుని దగ్గరికి చేరుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ నిరంతరము 4 మంచి పనులు చేసి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం మంచి పని చేసినామనేది పండుకునేటప్పుడు ఆలోచించాలి. అటువంటి పరిస్థితుల్లో మనం జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బిల్డర్గా ఉన్నటువంటి మన ముత్యాల రమేష్ గారిని దయచేసి స్టేజ్ మీద రాసుగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్ల ద్వారా ముత్యాల రమేష్ గారిని ఆహ్వానిద్దాం. చాలా గొప్ప ఆలోచనతో రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎస్ఎస్ మాల్ను నిర్మించారు. 2-3 లక్షల స్క్వేర్ ఫీట్ మాల్ని కట్టడం అనేది చిన్న విషయం కాదు. అతి త్వరలో పైన ఉండే 3rd and 4th ఫ్లోర్ కూడా మార్కెట్లో అందరికి ఓపెన్ చేసి ఏం జరగబోతోంది అనేది కూడా అతి త్వరలో మీకు చూపించబోతున్నాం. 4 సినిమా థియేటర్లు, రోజు 10,000 మంది వీక్షించే సినిమా థియేటర్లు, అద్భుతమైన సినిమా థియేటర్లు, అవన్నీ కూడా ఓపెన్ కాక ముందే చూపించే ప్రయత్నం కూడా బిల్డర్స్ అందరూ చేయబోతున్నారు. కాబట్టి మీరందరూ వాటిని రాబోయే కాలంలో ఎస్ఎస్ మాల్లో షాపింగ్ చేసి ఈ సంస్థలన్నింటినీ మీరు ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ రమేష్ గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. Something important, bring us something important, and bring
జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానోడు పసిబాలుడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానోడు బాలుడిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే. దూతనే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే. దూతనే చూడంగా త్వరపడి వచ్చామే. బంగారు సాంబ్రాణి బోలం తెచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి. బంగారు సాంబ్రాణి బోలం తెచ్చి వచ్చామే. ఓయ్ 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 తన్నానానే తన్నానానేనా. 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 థ్యాంక్ యూ సో మచ్. చేతులు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగున చేతులలేమో మొగడ వచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు. మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు. మన కోసం పశుల పాకలో పరమాత్ముడు. చల్లని చూపునోడు సక్కనోడు. ఆకాశమంతా మనసున్నోడు. ఈ వెట్టివాడవైనా నెట్టి వెయ్యడు. పశుల పాకలో పరమాత్ముడు. చల్లని చూపునోడు సక్కనోడు. ఆకాశమంతా మనసున్నోడు. ఈ వెట్టివాడవైనా నెట్టి వేయడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు. ఓయ్యా సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు. చని రాత్రి ఎదురు చూసే ప్రేమ చుక్క చూపే గుల్లలేమో పరుగునొచ్చే. దుద్దలేమో మొగడ వచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు. మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు. మన కోసం ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ గ్రేట్ఫుల్ ఈవెంట్. అండ్ కిడ్స్ అందరు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ని. అండ్ నేను ఇనిషియల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాజ్ ఎ పేరెంట్స్గా మీకు కానీ నాకు కానీ మనకున్న ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే మన కిడ్స్ని మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో